ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో భారతదేశం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, ముఖ్యంగా రక్షణ రంగంలో దేశం అగ్రగామిగా ఎదుగుతోందని అన్నారు. భారతదేశంలో తయారవుతున్న ఆయుధాలను ప్రపంచంలోని 19కి పైగా దేశాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. చైనా, రష్యా వంటి దేశాలు సైతం భారత క్షిపణులపై ఆసక్తి చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మోడీ పాలనలో బీజేపీ మాత్రమే కాదు, దేశం మొత్తం అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారతదేశ పురోగతిని చూడలేకే ప్రతిపక్షాలు ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ దేశ సేవ కోసం ఆయన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. మోడీ ధరించే దుస్తులపై విమర్శలు చేయడం సరికాదని, అభిమానులు బహుమతిగా ఇచ్చిన వాటిని ఆయన ధరిస్తారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలలో చాలా వరకు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే ఏర్పడ్డవేనని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ భరత్రాంపై తాను అసభ్య పదజాలం ఉపయోగించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. నర్సరావుపేట ఎంపీ అప్పుడు నర్సరావుపేట ఎంపీఏ, అప్పుడు ఆయన వైసీపీ. ఏం పేరు ఆయన పేరు? శ్రీకృష్ణదేవరాయలు. అలా వాళ్ళ కాలేజీలో ఫంక్షన్కి వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడి నుంచి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఫ్లోర్ లీడరు. అప్పుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు నేను ప్రెసిడెంట్, నా కార్లు ఎక్కలే. నేను ప్రెసిడెంట్ కదా, నా కార్లు భరత్ కార్లు ఎక్కాడు, నేను భరత్ కార్లు ఎక్కాలి అవకాశం ఉంటే. ఇది సిస్టమ్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఒకసారి నేను నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళాను. పెడితే ఆవిడ నాతో నేను బీజేపీ అయితే ఆయన్ని ఏమయ్యా మాది 81లో కలిసింది, నేనున్న తారక రామనగరం, నువ్వు ఎంపీ అయినా రాజమండ్రి శాసనసభ్యుడిగా నీవు వ్యవహరిస్తున్నావు కదా, ఒకసారి మా ఏరియా రామ్మ. 1981లో కలిసింది మున్సిపాలిటీలో. ఇప్పటికీ నేను రెండోసారి ఎమ్మెల్సీ అయినా అక్కడ పనులు ఒక్కోటి చేయించగలుగుతున్నాను. ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పోయినసారి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మరలా 10 కోట్ల కోసం ప్రయత్నం చేస్తాం. ఓ చిన్న బిట్, అది ఓ పోలింగ్ బూత్. అక్కడికి రమ్మని ఎన్నిసార్లు అడిగాను భరత్ గారిని, అయ్యా ఒకసారి రండి, మీరు నగరం అంతా పర్యటన చేస్తున్నారు అంటే, అంకుల్ కమిషనర్ గారితో మాట్లాడాలి. ఏంటి ఆయన వచ్చి చూడడానికి కమిషనర్ గారితో మాట్లాడడం అంటే? మొన్న నేను ఎమ్మెల్సీ అవ్వలేదు, ఎమ్మెల్యే గారికి చెప్పాను. ఆయన వచ్చి వెంటనే విజిట్ చేసి మొత్తం అంతా చూశాడు. అది చెప్తూ కూడా ఇలా చేయలేకపోయాడు అన్నాను. అంటే ఆవేళ ఆ డ్రైవర్ని పెట్టి అది కానీ ఇలా అనకూడదు అని మీకు ఎవరికైనా చెప్పాడా? నేనేం మాట్లాడలే, పెద్ద మనిషిని నేను చెప్పాను కదా. మా ఏరియా ఆయన రాలేదని అంటే ఒక ఓపెనింగ్లో అలా పోయాను, ఆఫీసర్లు అడిగాను, అందరినీ తీసుకెళ్ళి చేస్తాను.